గుడ్ నైట్. మాట్లాడాలని అనుకుంటే ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటున్నారా? ఈయన దగ్గర డబ్బుండి ఏం ప్రయోజనం? నన్ను ఎలా సంతోషంగా చూసుకోవాలో తెలియలేదా? ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందువల్ల లేట్ అయిపోయింది. నీకు ఈ చోటు గుర్తుందా? ఎలా మర్చిపోతాను? ఫస్ట్ టైం ఈ చోటే కదా మనం కలిసాం. ఇంకా ఈ చోట్లోనే కదా స్టార్ట్ చేసింది. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. థ్యాంక్ యూ. కరణ్, నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? అంతా నన్నుంచే కదా. రీజన్ ఏమైనా ఇంకేమీ మారదు. కానీ డిఫరెంట్ ఎక్కువ ఉంది కరణ్. నువ్వు అనుకుంటున్నావా నేను సంతోషంగా ఉన్నానని? నేను సంతోషంగా లేను కరణ్. అది నువ్వు మాత్రమే కాదు, నేను కూడా నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను కరణ్. నా హస్బెండ్ నువ్వు ప్రేమించినంత నన్ను ప్రేమించట్లేదు. మాకు డబ్బుకి కొదవలేదు కానీ అమ్మాయిలకి డబ్బు మాత్రమే అంత అయిపోదు. కరణ్, నాకు ఈ జీవితమే అసలు నచ్చట్లేదు. కరణ్, నేను కళ్ళకు కూడా అనుకోలేదు నేను మళ్ళీ నిన్ను కలుసుకుంటానని. కానీ ఇది నువ్వు చూడు, ఆ దేవుడు నాకు మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు. దీని తర్వాత నేను ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోలేను. నీకు ఏం కావాలి శ్వేత? నువ్వే గతంలో ఉన్నట్టుండ. ఈసారి మన మధ్యలోకి ఎవరూ రాకూడదా? ఇక నా జీవితాంతం నీతోనే ఉండాలని చాలా ఆశపడుతున్నాను. నీ చేతుల్ని ఇలా గట్టిగా పట్టుకొని నీతో నీ భుజం మీద రోజు నిద్రపోవాలి. ఏమైంది? లేదు కరణ్, నాకిది కరెక్ట్ అనిపించలేదు. సరే, ఐఎమ్ సారీ. లేదు కరణ్, నీ దగ్గర నాకు ఎటువంటి సమస్య లేదు. మరి ఇంకేంటి? నా ప్రాబ్లం అంతా మిస్టర్ మెదహాసి. కరణ్, మళ్ళీ అతనితో వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఏమైంది? అయితే నువ్వు వాడిని వదిలేసి నువ్వు నాతో పాటు
వచ్చే. అదేమీ అంత ఈజీ కాదు కిరణ్. మెహతా చాలా డేంజర్ పర్సన్. అతను గనుక తెలిస్తే మానిద్దరినీ ఊరికి వదిలిపెట్టడా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ? లేదు కరణ్, ఇదంతా సరిలేదా? అతను చనిపోవాలి. సరే, ఈ విషయాన్ని వదిలే, నేను చూసుకుంటాను. హలో హలో మేడం, నేను కానిస్టేబుల్ షిండే. మిస్టర్ మెహతాకి యాక్సిడెంట్ అయ్యింది. ఏంటి? అవును మేడం. ఎక్కడ? ఎలా? ఎక్స్ప్రెస్ హైవేలో మేడం. అతని కార్ బ్రేక్ వైర్ ఫెయిల్యూర్ అయ్యింది. ఒకవేళ అందువల్ల అయ్యి ఉండొచ్చు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. సారీ మేడం. ఇవాల్టి ముఖ్య సమాచారం. బిజినెస్ మ్యాన్ మెహతా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పెద్ద ప్రమాదానికి గురైంది. ఇంతకీ ప్రమాదానికి గురైంది ఎలా? దీని గురించి ప్రతి ఒక్క పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. హలో. హలో శ్వేత, చెప్పు. నువ్వు న్యూస్ చూసావా? అవును కరణ్. ఇందులో సమస్య ఏమీ రాదు కదా? లేదు కరణ్. సో ఇక వేస్తే మనకి సమస్య ఏమీ లేదనుకుంటా. అయితే ఇంకా నువ్వు నాతో పాటు వస్తావు కదా? ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయి, తర్వాత అంతా బాగైపోతుంది. కానీ శ్వేత, నువ్వే కదా చెప్పావు. హలో. ఇంకో రౌండ్ వెళ్దామా? వై నాట్? వావ్ శ్వేత, వావ్, నువ్వు నా దగ్గర ఎంత బాగా చేసావు. కరణ్, నేనిప్పుడు చేసిందంతా నాకు వేరే దారి లేక చేశాను. నీకే తెలుసు, మేహాత్ చేసేదంతా నేను ఓర్చుకోలేకపోతున్నాను. నాకు అతనితో ఉన్న ఒక్కొక్క నైట్ నాకు నొప్పి మాత్రం ఇచ్చింది. ఆ తర్వాత ఒకరోజు మెహతాతో నేను రాజుని చూశాను. మా ఆఫీస్లోనే రాజు వర్క్ చేస్తున్నాడు. నేను రాజుని ఎప్పుడైతే చూశానో నీళ్లు లేని నా బావిలో నీళ్లులాగా చేరారా. ఇంకా ఇప్పుడు నేను ఆ అలల ద్వారానే సంతోషంగా బ్రతుకుతున్నాను. ఆ తర్వాత అలలో నేను బాగా మునిగిపోయాను. రాజ్, కొన్ని సమయాల్లో నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదనిపిస్తోంది. కానీ నాకు ధైర్యం చాలట్లేదే. మిస్టర్ మెహతా నన్ను ఒక షో పీస్ లాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇలాంటి జీవితం నాకు చాలా కష్టం అనిపిస్తోంది. చూడు శ్వేత, జీవితం అనేది ఒక పొక్కిషం లాంటిది. ఇలాంటి విషయాలకి నీ జీవితాన్ని ముగించుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. నిన్ను ముందు లవ్ చేసుకో. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జీవించాలో చెప్పు రాజ్.
కొన్ని సమయాల్లో నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుంటుందనిపిస్తుంది. నేను చాలా లోన్లీగా ఉన్నాను రాజ్. రాజ్, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా? ఖచ్చితంగా ఉంటాను. ఫ్రెండ్గా ఉండడంలో తప్పేంటి? అయితే అంతకంటే ఎక్కువగా ఉండు. అది శ్వేత, అది నిజంగానే చాలా పెద్ద తప్పుగా ఉంది. మెహతా సార్ కనుక ఇది తెలిస్తే పెద్ద లేదా అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఇదంతా చాలా పెద్ద తప్పు శ్వేత. ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఎవరు చెప్పారు రాజ్? రాజ్, అప్పుడు నాకు జరిగేది మాత్రం కరెక్టేనా చెప్పు. రాజు, నేను చాలా లోన్లీగా ఉన్నాను. నాకు నువ్వు కావాలి రాజ్. రాజు, నువ్వు నాకు కావాలి. రాజ్, నాకు నువ్వు మాత్రమే కావాలి. అందుకే నువ్వు మేతా కంపెనీ నుంచి రిజైన్ చేశావు. అందుకే తనతో పాటు రిలేషన్షిప్ లో ఉన్నావా? అప్పుడు నాకు వేరే దారి అనేది నాకు అసలు కనపడలేదు. అది అలాగే అలాగే ఇందులో నా తప్పే ఉంది. నేనేమి మిస్టర్ మేతాని చంపమని లేదు కదా. అలాగే నేను నీ యొక్క ఫ్రెండ్ని కదా. ఫ్రెండ్ నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్ అని చెప్తావా? ఏంట్రా ఫ్రెండ్? కరణ్, ఏం చేస్తున్నావు? దీని గురించి నాకు అసలేం తెలీదు. ఆ టైంలో శ్వేత నీ యొక్క ఎక్స్ అని నా ఒక బర్త్డే పార్టీలో నేను మీ ఇద్దరిని అక్కడ మాట్లాడుకోవడానికి చూసా. ఆ తర్వాత నేను రాజ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? ఎందుకు? నీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుడు ఎవరినైనా కలుస్తానికి నువ్వు వెళ్తున్నావా? అలాగే నేను అడ్డొచ్చానా నీకు? చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నా? కరణ్నే కదా కలుస్తానికి వెళ్తున్నావు. నేను బర్త్డే పార్టీలోనే చూసా. మీ ఇద్దరు ఏకంతంగా కలిసి మాట్లాడుకునేదంతా చూసా. నా దగ్గర నుంచి ఏది దాయకు. నీకు ముందు కరణ్ ఎలా తెలుసో నాకు చెప్పు. రాజ్, నీతో నేనేమి దాచిపెట్టలేదు. నాకు ఇప్పుడే కాస్త లేట్ అవుతుంది. నువ్వు దారి వదిలు, నేను వచ్చి అంతా చెప్తాను. ఓకే? తర్వాత కాదు శ్వేత, ఇప్పుడే నాకు అంతా చెప్పు. ముందు నీ కరణ్ ఎలా తెలుసో నాకు చెప్పు. ముందు మీ మధ్య ఏం రిలేషన్షిప్? రాజ్, అతను నా ఎక్స్. ఏంటి? కరణ్ నీ యొక్క ఎక్సా? ఓ ఐ సీ. దట్ మీన్స్ నువ్వు నన్ను వదిలేసి నీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు, అంతే కదా శ్వేత? శ్వేత, నీ వల్ల నన్ను మోసం చేయాలో గుర్తుపెట్టుకో. శ్వేత, నేనే నీ వెనకలికి రాలేదు. నువ్వే నా వెనకాల పట్టు. గుర్తుంది కదా? నువ్వు నా దగ్గర డ్రామా చేసావు. మేతతో నేను బతకలేను, వాటితో జీవితం కష్టంగా ఉందని. నువ్వు ఏమేమి డ్రామా చేసావు? ఫ్రెండ్ కావాలి, హెల్ప్ కావాలి, ఇలా అన్ని డ్రామా చేసావు కదా. నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వు ప్లీజ్. చెప్పు 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 చెప్పు. రాజ్, రాజ్, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కరణ్ ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదని? ఎందుకంటే కరణ్ నన్ను ఇంకా లవ్ చేస్తున్నాడు. ఇంకా నేను దీన్నే అడ్వాంటేజ్గా తీసుకొని నేను యూజ్ చేసుకుంటున్నాను. మిస్టర్ మెహతాని నా జీవితంలో నుంచి పంపించడానికి ఇదే ఒక మంచి ఛాన్స్. అయితే మీ ఇద్దరి స్వార్థం కోసం నన్ను మీరు ఇద్దరు ట్రంప్ కార్డ్ కింద వాడుకున్నారు కదా. ఇక మీరు ఇద్దరు ఏమనుకుంటున్నారు? మీ ఇద్దరిని క్షమిస్తానన్నా? యువర్ రాంగ్. మీకు శిక్ష పడాలి. నీకు ముందు వీడిని చంపేస్తాను. కరణ్, నీ వల్ల నన్ను అసలు చంపలో గుర్తుపెట్టుకో. ప్లీజ్. పాపం చచ్చిపోయాడు, కానీ నేనేం చేయలేదే. కరణ్, 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 ఏం చేస్తున్నావు? హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ ఒక హత్య జరిగింది సార్. తర్వాత ఇంకొక విషయం, ఇంకొక హత్య కూడా జరగబోతోంది. నాకు భయం వేస్తోంది సార్. ప్లీజ్ త్వరగా రండి సార్. సార్
అడ్రస్ పంపిస్తాను సార్. కరణ్, కరణ్, రాజ్ చనిపోయాడు కదా. రా, మనం ఎక్కడికైనా పారిపోదాం. ఇక్కడ నేను దూరంగా వెళ్ళిపోదాం. ఇంకా అన్ని విషయాలు సరిపోతుంది. నేను అన్నిటిని కరెక్ట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపుకో కరణ్, ప్లీజ్. ఓకే శ్వేత, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. వెళ్దాం పద. శ్వేత, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నీ అంతా నేను ఎవరిని ప్రేమించలేనని. కానీ నీలాంటి అమ్మాయిని ఎవ్వరూ ప్రేమించరు. నువ్వు డబ్బు కోసం ఆ మేతాని పెళ్లి చేసుకున్నావు కదా. నీ జీవితం బాలేదని ఆ రాజ్ దగ్గరికి వెళ్ళిపోయావు. నీ వల్ల ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ చనిపోయారు. కానీ ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గర యాక్ట్ చేస్తున్నావు. ఒకవేళ నేను నిన్ను క్షమించి వదిలేశాననుకో, ఆ తర్వాత ఎవరికి ప్రేమ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఇక నిన్ను ఊరికే వదలను. వద్దు వద్దు కరణ్, ప్లీజ్ నన్ను చంపుకో. ప్లీజ్ కరణ్, నేను చేతులతో జోడించి అడుగుతున్నాను. సరే, నిన్ను వదిలేస్తాను. ఏం చేస్తున్నావు కరణ్? ప్లీజ్ నన్ను వదిలే. ఆ గన్నిని కింద పడే. ప్లీజ్ ప్లీజ్. ఓకే, అయితే నేను ఇలా చేయకూడదు కదా. అయితే నువ్వు నాకు హెల్ప్ చేయి. Yes. వద్దు వద్దు. ఇక నేను ప్రాణాలతో ఉండలేను. నన్ను నువ్వు చంపే. వద్దు. నీ ఆలోచనతో రోజు బాధతో బతకడానికి నేను చచ్చిపోవచ్చు. వద్దు. హాట్ అయిపోయింది. కమ్ ఆన్, డూ ఇట్. నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే సార్, ఇటువైపే రెస్ట్ రూమ్ వైపు ఒకరు వెళ్ళండి. పోలీస్ ఎక్కడి నుంచున్నారు అక్కడ నుంచోండి. వెళ్ళి ఫారెన్సిక్ టీమ్ కాల్ చేయండి. అలాగే మేడం, వెళ్ళి చెప్పినందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. యువర్ అండర్ అరెస్ట్.